Hi guys, good morning. Happy New Year to one and all. Today we will see the Hindu editorial 1st January 2020. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ థియోక్రసీస్. అంటే థియోక్రసీస్ అంటే ఏంటంటే మతపరమైన పరిపాలన జరిగే ప్రభుత్వాలు. అంటే దేవుడు కానీ దేవుడికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పూజారులు అంటే ప్రీస్టులు కానీ, మన హిందువులు అయితే పూజారులు అంటాం, అదే క్రిస్టియన్లు అయితే కనుక పోపులని పాస్టర్లు అంటాం, అదే ముస్లిమ్స్ అయితే కనుక మనం ఏమంటాం అంటే ఖలీఫా అని చెప్పేసి అంటాం. దీని ప్రకారం ఎవరైతే ఆ యొక్క పరిపాలన చేస్తారో వాళ్ళని అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ థియరీస్ అంటే ఇది ఇస్లామిక్ స్టేట్ గురించి అండి. యాక్చువల్గా అంటే ఇస్లాం ఆధారిత దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయి అనమాట. ఆ ఆర్గనైజేషన్ యొక్క కనుసన్నల్లోనే ఇస్లామిక్ దేశాలనే నడుస్తూ ఉంటాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో అన్ని ఇస్లామిక్ దేశాలు మాత్రమే భాగస్థులై ఉంటాయి అనమాట. అంటే ఈ గల్ఫ్ కంట్రీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కొన్ని దేశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మలేషియా, ఇవన్నీ అంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఉంటాయి. వాటితో ఇండియా అనేది బెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈ గ్రూప్తో ఇండియా అనేది రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎందుకని ఇప్పుడు ఇండియాలో మొన్న ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత నుంచి అయితేనేమి, లేకపోతే ఇప్పుడు ఈ సిఏఏ చట్టం వల్ల అయితేనేమి ముస్లిమ్స్కి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని ప్రపంచం అనుకుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మనకు వ్యతిరేకంగా కాకుండా ఉండడం కోసం ఇండియా అనేది వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పే ఆర్టికల్ అండి. దీంట్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మాత్రం ఎక్కువ షేర్స్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ డిఫికల్టీ వర్డ్స్లో కనుక వెళ్తే కనుక ఈ డిఫికల్టీ వర్డ్స్ని కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ ఇస్తానండి. ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ డిఫికల్టీ వర్డ్స్ అని ఒకసారి చెక్ చేసిన తర్వాత మీరు ఆర్టికల్లోకి వెళ్తే కనుక మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. థియోక్రసీస్, గవర్నమెంట్ ఆఫ్ రూల్ బై గాడ్ ఆర్ ప్రీస్ట్, భగవంతుడు లేదా పూజారి యొక్క పాలన. అకాలేడ్, హానరు, ప్రశంసలు. రిపర్క్యూషన్, కాన్సిక్వెన్స్, పరిణామాలు. ఎన్వే, డిలైట్, దూత. అలైన్, లైనప్, క్రమంలో పెట్టిన. యారోగేట్, టేక్ ఓవర్, బాధ్యత వహించు. ఇంటర్నెన్సీన్, డిస్ట్రక్టివ్, ఉభయపక్షాలకు వినాశకరమైన. వ్యారీ, కేర్ఫుల్, జాగ్రత్తగా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఇండియా మస్ట్ రీబఫ్ అటెంప్ట్స్ బై ద ఓఐసి టు ఇంటర్ఫియర్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్. అంటే ఇప్పుడు ఇండియా ఏం చేయాలి అంటే రీబఫ్ చేయాలి. దాని యొక్క ఏవైతే ఉన్నాయో ఓఐసితో ఏదైతే ఉందో దాని యొక్క సత్సంబంధాలని వాళ్ళతో కలగజేసుకొని, వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో సత్సంబంధాలు కలగజేసుకొని వాళ్ళ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో కూడా మనం తలదూర్చుకుంటా, అలాంటి ఇంటర్నల్ అఫైర్స్లో తలదూర్చుకుంటా వాళ్ళతో ఏదైతే సంబంధాలు ఉందో వాటిని మళ్ళీ ఇంకా పునరుద్ధరించుకోవాలని చెప్తున్నారు. ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇండియాస్ టైస్ విత్ గల్ఫ్ కంట్రీస్ ఈజ్ ఆఫెన్ సైటెడ్ యాజ్ ఏ మేజర్ సక్సెస్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా 2014 నుంచి మనం కనుక చూసుకుంటే ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో యొక్క రిలేషన్ అనేది, భారతదేశ రిలేషన్ అనేది చాలా చక్కగా ఉందన్నమాట. మంచిగా వాటి సత్సంబంధాలు ఏర్పడినాయి. ఇది ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క సక్సెస్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ఫోకస్ ఆన్ రిలేషన్షిప్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా KSA and the United Arab Emirates UAE, which he has visited more than once in his tenure, and his personal ties with their most powerful royals as yield accolades and promises of investment. అంటే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ అరబ్ ఎమిరేట్స్కి అయితేనేమి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అయితేనేమి, తర్వాత కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అయితేనేమి, ఆయన టెన్యూర్లో ఒకసారి కన్నా ఎక్కువ సార్లే ఆ దేశాల్లో పోయి అంటే విజిట్ చేసి వచ్చాడు. ఆ దేశాల్లో పోయి వెళ్ళి వచ్చాడనమాట. దీనితో ఈ సంబంధం వల్ల ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ దేశాల నుంచి మన భారతదేశానికి ప్రశంసలు వచ్చినాయి. దాంతోపాటు చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆ దేశాలు అనేవి ఇష్టపడుతున్నాయి అన్నమాట. ఇన్ మార్చ్ 2019 ఇట్ రిజల్టెడ్ ఇన్ దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ అడ్రసింగ్ 57 మెంబర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఇన్ అబుదాబి ఏ బ్రేక్ త్రూ ఫర్ ఇండియా. అంటే ఇదే కాకుండా 2019 మార్చిలో ఏం జరిగింది అంటే మన ఎక్స్టర్నల్ మినిస్టర్ స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఏం చేశారంటే ఈ ఆర్గనైజేషన్లో ఉన్న 57 మంది సభ్యులని ఉద్దేశించి అబుదాబిలో ఒక ప్రసంగం చేశారనమాట. అది అనేది ఒక బ్రేక్ త్రూ అనమాట, ఒక మంచి పరిణామం ఇండియాకి.
The government's outreach to the grouping was seen as very way of strengthening ties with the Muslim world, including West Asian countries where more than 6 million Indian live and work. అంటే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఈ గవర్నమెంట్ అనేది దాని యొక్క ఉద్దేశం అంటే ఆ గ్రూప్తో, ఆ ఓఐసీతో ఉన్న ఈ సత్సంబంధాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఎందుకని ఆ ముస్లిం వాళ్ళతో సత్సంబంధం పెంచుకుంటుంది. ఎందుకని ఆ ముస్లింలో 60 లక్షల మంది 6 లక్షల మందికి 60 లక్షల మంది కన్నా ఎక్కువ మంది భారతీయులు అనేవాళ్ళు అక్కడ ఉంటున్నారు, పని చేస్తున్నారు అనమాట. It was therefore disappointing for the government to note that in June the OIC appointed a special envoy on Jammu Kashmir and subsequently issued several strongly worded statements on the government's decision to amend Article 370 of the Constitution, the Supreme Court verdict on Ayodhya dispute and the Citizenship Amendment Act 2019 or CAA. ఇప్పుడు మనం దీంట్లో బాధపడాల్సిన విషయం ఏంటంటే, మన వాళ్ళందరూ బాధపడాల్సిన విషయం కానీ లేకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, మొన్న జూన్లో ఏం చేశారంటే ఈ ఓఐసీ వాళ్ళు ఒక స్పెషల్ దూతను అనే వాళ్ళని ఏర్పరిచారు భారతదేశానికి. అంటే జమ్మూ కాశ్మీర్ మీద జరగబోయే పరిణామాల గురించి. ఆర్టికల్ 370 అప్పుడు ఇంకా రద్దు అవ్వలేదు. అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఆ జమ్మూ కాశ్మీర్ 370 రద్దు అవ్వడం గురించి, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మనకి ఏం జరిగినాయి, అయోధ్య రామ మందిరం నిర్మించడం ఒకటి, తర్వాత ఈ సిఏఏ సంబంధించిన వీటన్నిటి వల్ల ఏమైందంటే ఆ దూత అనే వాడు ఒకరిని ఏర్పరిచారు వాళ్ళు. అండ్ లాస్ట్ వీక్ అకార్డింగ్ టు పాకిస్తానీ అఫీషియల్స్ ద ఓఐసీ డిసైడెడ్ టు convene a special meeting in Islamabad in 2020 to discuss the Kashmir issue and repercussions of the CAA. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక పాకిస్తాన్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే, ఈ 2020లో ఎవరైతే ఈ ఓఐసీ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా దేని గురించి ఇష్యూ అంటే కాశ్మీర్లోని అంశాల గురించి దీంట్లో ఉద్దేశించి ప్రసంగిస్తారు, దాని గురించి ఆలోచిస్తారు అని చెప్పారు. ఆఫ్టర్ డిస్కషన్ ద సౌదీ ఫారెన్ మినిస్టర్ హ్యాడ్ ఇన్ ఇస్లామాబాద్. ఇదంతా జరిగిన తర్వాత ఆ సౌదీ ఎవరైతే ఉన్నారో ఆ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఇస్లామాబాద్లో ఉంటారనమాట. ఇట్ షుడ్ బి క్లియర్ టు ద గవర్నమెంట్ దట్ ఎంగేజ్మెంట్ విత్ గ్రూపింగ్ దిస్ ఇయర్ వాజ్ ఏ మిస్ క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మనకి గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూసుకుంటే వాళ్ళ యొక్క అంటే పాకిస్తాన్లో వాళ్ళని కలవటం అనేది అది కరెక్ట్ పరిణామం కాదు మన భారతదేశానికి. అది మిస్క్యాలిక్యులేషన్ అనమాట, తప్పుడు విధానం, మన భారతదేశం వ్యతిరేకమైంది. ఇన్ మెనీ కేసెస్ ద బేసిస్ ఆఫ్ ద ఓఐసీ ఈజ్ ఏ యూనిటీ బిట్వీన్ ద థియోక్రటిక్ ముస్లిం స్టేట్స్ అండ్ ఐడియా దట్ ఇండియా యాజ్ ఏ సెక్యులర్ కంట్రీ విత్ ఏ లార్జ్ ముస్లిం పాపులేషన్ వాజ్ నెవర్ బీన్ అలైన్డ్ విత్. అంటే ఇప్పుడు మనగా చూస్తే కనుక ఇప్పుడు ఈ ఓఐసీ అనేది ఏంటంటే ఎక్కువగా అంటే ముస్లిం పరిపాలనలో ఉన్న ఆ ముస్లింలకు సంబంధించిన ఒక గ్రూప్. అది వీళ్ళందరి ఉద్దేశంలో భారతదేశం అనేది ఒక లౌకిక దేశం. ఎప్పుడు కూడా ముస్లింలు అంటే లౌకిక దేశం ఏంటంటే ముస్లింల జనాభా ఎక్కువ. అంటే ఈ ఓఐసీలో ఉన్న స్టేట్లలో ముస్లిం జనాభా కన్నా భారతదేశంలో ఉన్న ముస్లిం జనాభా అనేది చాలా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్న ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా ముస్లింని వేరుగా ఎలా అంటే ఒక పక్కన పెట్టడం లాంటి వాడిని తీసి పక్కన పెట్టడం ఒక క్రమపద్ధతి ఎలా అంటే ఏంటంటే ఒక క్రమపద్ధతిలో పెట్టడం అనమాట. అలా ఒక వాళ్ళని పక్క చేసినట్టు ఎప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళు ఇండియా మీద ఒక ఫేవర్గా ఉన్నారు. ఎట్ ఆల్ కాస్ట్ అటెంప్ట్ బై ద ఓఐసీ టు మేక్ స్టేట్మెంట్స్ అండ్ arrogate to itself the well-being of India's Muslim must be rebuffed as a gross interface. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ ఓఐసీ ఏం చేయబోవచ్చు అంటే దీని గురించి మనం అంటే మన యొక్క ఏదైతే ఈ భారతదేశంలో ముస్లిం మీద జరుగుతున్న ఏదైతే వ్యతిరేకత కానీ లేకపోతే వాళ్ళని తీసి వాళ్ళని వేరు చేస్తున్నట్టు కానీ లేకపోతే సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూడటం కానీ లేకపోతే కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలని మన భారతదేశాన్ని క్వశ్చన్ చేసే విధంగా లేకపోతే ఇంటర్ఫియర్ అయ్యి మన భారతదేశం యొక్క విషయాలు ఇంటర్ఫియర్ అయ్యి దాని మీద స్టేట్మెంట్ చేసే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. However, New Delhi must note that the OIC's recent statement also stem from a border tissue within the grouping that has become a concern for traditional leaders, the KSA and the UAE. ఇప్పుడు ఈ రీసెంట్ కాలంలో ఏమైందంటే ఓఐసీ అనేది మన భారతదేశాన్ని ఉద్దేశించి కొన్ని స్టేట్మెంట్స్ చేసిందనమాట. అది కూడా మనం న్యూఢిల్లీ అనేది కన్సిడర్ చేసుకోవాలి, దాన్ని కూడా లెక్కలో పెట్టుకోవాలి. ఈ ఓఐసీ అనేది ఎక్కువగా ఎవరి ప్రభావితం ఉంటుందంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఒకటి, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ రెండింటి యొక్క ప్రభావంతో నడిచే ఒక గ్రూప్. వీటి చెప్పు చేతల్లోనే ఈ గ్రూప్ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. ద ఛాలెంజ్ కమ్స్ చీఫ్లీ ఫ్రమ్ మలేషియా వేర్ ప్రైమ్ మినిస్టర్
Mahathir Mohamad has revived he revived his plan for a performed OIC and has enlisted other challenges to the Riyadh Abu Dhabi domination of the pan-Islamic movement including Iran, టర్కీ అండ్ ఖతార్. ఇప్పుడు మనకి కనుక చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మలేషియా చీఫ్ మినిస్టర్ ఎవరైతే మహాతీర్ మహమ్మద్ అనే అతను ఏంటంటే అతను ఒక ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఈ ఓఐసీలో కొత్తగా మార్పులు రావాలి. ఎందుకని ఇది రియాద్ బేస్డ్ అబుదాబి యొక్క ఎక్కువ దాని యొక్క పెత్తనంలోనే ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. అలా కాకుండా అందరి యొక్క చెప్పు చేతలు ఉండాలి, అందరికీ ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఉండాలా అని చెప్పేసి ఒక మూమెంట్ని స్టార్ట్ చేశాడనమాట. ఆ మూమెంట్లో ఎవరు ఇరాన్, టర్కీ, ఖతార్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ దట్ సెన్స్ ద ఓఐసీస్ criticism of India is a clear attempt at reaffirming its leadership of the moment. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఓఐసీ పరిస్థితి అనేది అంటే ఇండియా క్రిటిసిజం ఏమైనా చేయొచ్చు అంటే ఇండియా దీని గురించి ఏమైనా ఆలోచించచ్చు అంటే వాళ్ళ యొక్క పరిస్థితే బాగలేదు, ఓఐసీలోనే అంతర్గత కలహాలు ఉన్నాయి, అంటే వాళ్ళ యొక్క లీడర్షిప్ అనేది మార్పు అనేది ఉంటుంది అని ఇండియా భావించవచ్చు. న్యూఢిల్లీ మస్ట్ స్ట్రెంగ్థెన్ టైస్ విత్ ఇట్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇన్ ద రీజియన్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ divide without taking sides or becoming collateral damage in internecine వార్ఫేర్ బిట్వీన్ దెమ్. అంటే ఇప్పుడు ఢిల్లీ ఏం చేయాలి అంటే మనకి ఎప్పటి నుంచో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటే వ్యూహాత్మకమైన భాగస్వామ్యులైనటువంటి ఇలాంటి ఓఐసీతో సరిగా వ్యవహరించాలి. అంటే అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉండాలే తప్పితే లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో తలదూర్చి వాళ్ళకి ఒకళ్ళ మధ్య ఆ గ్రూప్లోనే ఒకళ్ళ మధ్యగా గొడవ పడే విధంగా చేయకూడదు అని చెప్తున్నారు. బట్ ఇట్ మస్ట్ ఆల్సో బీ వ్యారీ ఆఫ్ గ్రూపింగ్ విత్ నథింగ్ ఇన్ కామన్ అదర్ దాన్ ద రిలీజియస్ వరల్డ్ వ్యూ. మనం ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే దీన్ని ఏదో విచిత్రంగా చూడాల్సిన అవసరం లేదు. ఈ గ్రూప్ని ఇది ఒక రిలీజియస్ గ్రూప్, ఒక మతపరమైన సంస్థ, ప్రపంచానికి ఒక మతపరమైన గ్రూప్ లాగానే మనం దీన్ని చూడాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ ద గ్రిప్ ఆఫ్ టెర్రర్. ఇప్పుడు సోమాలియాలో దాడులు జరుగుతున్నాయండి. సోమాలియాలో టెర్రరిస్టులు దాడులు జరుగుతున్నాయి అన్నమాట. ఆ జరిగే దాడి ఏదైతే ఉందో ఒక సోమాలియాకి సంబంధించింది కాదు, ఆ ఏరియా మొత్తానికి సంబంధించిన రాబోయే కాలంలో ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. దీంట్లో కెలబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఇన్ ద గ్రిప్ ఆఫ్ టెర్రర్, రిసర్జెంట్ రివైవ్ పుంజుకున్న, ఓస్ట్ ఎక్స్పెల్ తొలగింపు, వెయింగ్ కంపీటు పోటీపడు, స్ట్రైఫ్ కాన్ఫ్లిక్ట్ ఫ్రిక్షన్ ఘర్షణ, ఎనార్చీ లాలెస్నెస్ అరాచకం, ప్రివెయిల్ పర్స్యూడ్ కొనసాగుతున్న, ఫ్రాగైల్ వీక్ సులభంగా. ఇప్పుడు మనం కనుక ఆర్టికల్లోకి వెళ్తే ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూప్స్ పోజ్ ఏ థ్రెట్ నాట్ జస్ట్ టు సోమాలియా బట్ టు ద ఎంటైర్ రీజియన్. అంటే ఇప్పుడు ఆ ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూప్ అంటే ఆ ముస్లిం గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇస్లాం మతానికి సంబంధించిన టెర్రర్ గ్రూపులు అనేవి అవి ఒక్క సోమాలియాకే ప్రమాదకరమైన విషయం కాదు, అది అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న అందరికీ ప్రమాదాన్ని కలిగించే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది అని చెప్తున్నారు. ద మ్యాసివ్ ట్రక్ బాంబ్ అటాక్ ఆన్ సాటర్డే ఇన్ మగదిషు దట్ కిల్డ్ అట్లీస్ట్ 79 people and injured 149 points to a resurgent terrorist threat in Somalia. అంటే ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఒక పెద్ద మ్యాసివ్ ట్రక్ బాంబ్ అనే ఒక పెద్ద ట్రక్ బాంబ్ అనేది వీళ్ళు పేల్చారనమాట. దీంట్లో 79 మంది చనిపోయారు, 149 మందికి పూర్తిగా దెబ్బలు తగిలినాయి అనమాట. ఆల్ షబాబ్ అండ్ ఆల్ ఖైదా లింక్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ దట్ వాజ్ హోస్టెడ్ ఫ్రమ్ మగదిషి ఇన్ 2011 బై ఇంటర్నేషనల్ ఫోర్సెస్ హ్యాస్ క్లైమ్డ్ ద అటాక్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆల్ షబీబ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఆల్ ఖైదాకు అనుసంధానమైన ఈ ఆల్ షబీబ్ అనే సంస్థ, ఈ ఆల్ షబీబ్ అనే సంస్థని 2011లో ఆ మగదిషు అనే ఏరియా నుంచి లేకుండా దాన్ని పూర్తిగా తీసేశారు. హోస్టెడ్ అంటే పూర్తిగా తొలగించేయడం అనమాట, బయటికి పంపించేయడం, తరిమివేయడం అనమాట. సో వాళ్ళని తరిమివేసిన ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపే ఈ బాంబు దాడికి అందరినీ చేసినట్టు అందరూ భావిస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పుకున్నారు, ఇంటర్నల్ వాళ్ళు కూడా చెప్పుకున్నారు అనమాట. షబీబ్ విచ్ స్టిల్ కంట్రోల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ క్యారీడ్ అవుట్ ఏ నెంబర్ ఆఫ్ సూసైడ్ అటాక్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇప్పుడు మనం ఈ షబీబ్ అనేది కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క టెర్రర్ గ్రూప్ ఏంటంటే
ఆ సోమాలియాలో దేశంలో కొన్ని భాగాలని అది కంట్రోల్ చేస్తూ వస్తుంది. ఆ కంట్రోల్లో ఉన్న భాగాలతో ఉపయోగించుకొని అదేం చేస్తుందంటే ఇలాంటి సూసైడ్ అటాక్స్ అనేవి ఆ దేశాన్ని అంతా కలగజేస్తుంది అనమాట. ఇన్ ద డెడ్లీయెస్ట్ అటాక్ ఇన్ ద కంట్రీ, ట్రక్ బాంబ్ కిల్డ్ అట్లీస్ట్ 600 పీపుల్ ఇన్ మగదిషు ఇన్ 2017. 2017లో కనుక ఇలాంటి ట్రక్ బాంబులోనే ఒక దాడి జరిగితే దగ్గర 600 మంది చనిపోయారు ఆ బాంబు దాడిలో. షబీబ్ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ దిస్ అటాక్ త్రో ఇట్ నెవర్ టుక్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఏమైంది అంటే అందరూ ఈ బాంబు దాడికి కారణం షబీబే అని అందరు దాన్ని బ్లేమ్ చేశారనమాట. దాన్ని అనుకున్నారు, కానీ అది మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అదేం చెప్పలేదు, మేమే అటాక్ చేసామని మాత్రం వాళ్ళు ఏమి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎర్లీ దిస్ ఇయర్ షబీబ్ మిలిటెంట్స్ అటాక్డ్ ఏ హోటల్ కాంప్లెక్స్ ఇన్ నైరోబీ, కెన్యా, కిల్లింగ్ 21 పీపుల్. ఈ సంవత్సరం మొదట్లో అంటే 2019లో ఈ షబీబ్ మిలిటెంట్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఒక హోటల్ కాంప్లెక్స్ని నైరోబీలోని, కెన్యాకు సంబంధించిన దేశంలోని నైరోబీలో వాడు ఒక హోటల్ కాంప్లెక్స్ని అటాక్ చేసి దాంట్లో 21 మంది ఆ అమాయకులైన ప్రజలను చంపేశారనమాట. ద లేటెస్ట్ రిజల్ట్ కమ్స్ బేర్లీ 2 weeks after militants stormed ఏ హోటల్ ఇన్ మగదిషు, కిల్లింగ్ 5 people. అంటే ఇప్పుడు జరిగిన ఏదైతే ఈ ఘటన ఏదైతే ఉందో అది ఏమైందంటే 2 వారాల క్రితం వీళ్ళందరూ ఈ టెర్రరిస్టులు ఏం చేశారంటే ఆ మగదిషులోని ఒక హోటల్లో వాళ్ళు బస్సు చేసి అక్కడ ఒక 5 మనుషులను చంపేశారనమాట. ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ సచ్ అటాక్స్ డిస్పైట్ ద యుఎస్ స్టడీలీ ఎన్హాన్సింగ్ ఇట్స్ ఎయిర్ కంపెయిన్ అగెన్స్ట్ షబాబ్ and other militants in the country in recent years have not only exposed the inability, if not incompetence of federal government in ensuring security, but also sent a message to the government's regional and international backers that their attempt to get a stable government in the Horn of South Africa country are reaching nowhere. అంటే ఇప్పుడు వెనక చూసుకుంటే కనుక దీనివల్ల ఈ పరిణామాల వల్ల ఏం చేసిందంటే యుఎస్ దేశం అనేది ఏం చేసిందంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించి ఈ షబీబ్ వాటి మీద దాడులు చేస్తూనే ఉంది. ఎప్పుడో నుంచి అంటే 2011 నుంచి వాళ్ళని అక్కడి నుంచి పంపించారు, అప్పటి నుంచి దాడులు ఉన్నప్పటికీ దీంట్లో మాత్రం వాళ్ళ యొక్క అంటే చేతగానితనం అనేది బయటపడుతుంది అనమాట. యుఎస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఆ యొక్క గ్రూప్ని ఎప్పుడు వాళ్ళు ఎంత అటాకులు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎలాగో తప్పించుకొని మళ్ళీ ఇలాంటి అటాకులు చేస్తూనే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ ఆఫ్రికన్ కంట్రీ అనేది చాలా కష్టాల్లో ఉంది వీళ్ళ దెబ్బతో. సోమాలియా హ్యాస్ హార్డ్లీ బీన్ స్టేబుల్ సిన్స్ ద ఫాల్ ఆఫ్ డిక్టేటర్ మహమ్మద్ సయ్యద్ బెర్రీ ఇన్ 1991. ఇప్పుడు ఈ సోమాలియా అనేది ఎప్పుడైతే 1991లో ఒక డిక్టేటర్ ఉన్నాడు మహమ్మద్ సయ్యద్ బెర్రీ అనే అతను ఎప్పుడైతే అంటే అతను దిగిపోయాడు, అక్కడి నుంచి దిగిపోయిన దగ్గర నుంచి సోమాలియా అనేది ప్రశాంతంగానే ఉంది. విత్ డిఫరెంట్ క్లాన్స్ అండ్ మిలిటీషియా గ్రూప్స్ వేయింగ్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ ద కంట్రీ ప్లగ్డ్ ఇంటూ ఏ సైక్లికల్ సివిల్ స్ట్రిఫ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ రకరకాల జాతుల వారు తర్వాత ఇలాంటి ఆయుధాలు ఉన్న గ్రూపులు ఏం చేస్తున్నాయంటే ఆ సోమాలియాలో పొద్దుస్తమానం ఇలాంటి దాడులు చేయటం, ఆ సోమాలియా వాళ్ళ యొక్క ఎవరైతే ఆ సివిల్ సొసైటీ ఉందో ఆ సామాన్య ప్రజలు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిణామాలతో. ద యుఎస్ సెంట్ ట్రూప్స్ ఇన్ 1992 యాజ్ పార్ట్ ఆఫ్ యాన్ ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ అండ్ పీస్ మేకింగ్ మిషన్, బట్ ఇట్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ 1994 ఆఫ్టర్ 18 అమెరికన్ సోల్జర్స్ వర్ కిల్డ్ ఇన్ ద బ్లాక్ హ్యాక్ డౌన్ ఇన్సిడెంట్. ఇప్పుడు మనకి చూసుకుంటే యుఎస్ ఏం చేసిందంటే 1992లో అక్కడ దేశంలో ఉన్న ప్రజల్ని శాంతిగా ఉంచడం కోసం లేకపోతే హ్యూమానిటేరియన్గా అంటే మానవతా దృక్పథంతో ఏం చేసిందంటే కొత్త సైన్యాన్ని 1992లో ఈ సోమాలియాలోకి పంపించిందనమాట. 1992 నుంచి 94 వరకు ఉన్నారు. 94 తర్వాత ఉపసంహరించుకున్నారు వాళ్ళ సైన్యం. ఎందుకని అక్కడ 8 మంది అమెరికన్ సోల్జర్స్ని వాళ్ళు చంపేయడం వల్ల బ్లాక్ హాక్ డౌన్ ఇన్సిడెంట్లో జరిగిన కారణంగా వాళ్ళు 18 మంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. సో ఈ 18 మంది చనిపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు అనమాట. షబాబ్ రోజ్ ఫ్రమ్ ద ఎనార్చీ దట్ ప్రివైల్డ్ ఓవర్ ద కంట్రీ. ఇంకా అప్పటి నుంచి ఈ షబాబ్ అనేది చిన్నగా తన యొక్క ఆధిపత్యాన్ని పుంజుకుంటూ వస్తుంది. ఇట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ అక్రాస్ సోమాలియా, క్యాప్చరింగ్ ఈవెన్ మగదిషు అంటిల్ యుఎస్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ ట్రూప్స్ హూ స్టడీడ్.
అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఈ సోమాలియాలో ఇది బాగా బాగా అభివృద్ధి చెంది ఆ సోమాలియాలో మగదిషు అనే ఏరియాని పూర్తిగా క్యాప్చర్ చేసింది. ఎప్పటి వరకు చేసిందంటే ఆ యుఎస్ ట్రూప్స్ తర్వాత ఆఫ్రికన్ ట్రూప్స్ దీన్ని ఆ దేశం నుంచి బహిష్కరించేంత వరకు ఇది బాగా దాని యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. సిన్స్ దెన్ ద గ్రూప్ హ్యాస్ బీన్ అటాకింగ్ ద ఇంటర్నేషనల్లీ బ్యాక్డ్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్ రిసైడింగ్ ఇన్ గవర్నమెంట్ కంట్రోల్ ఏరియాస్ త్రూ గెరిల్లా అండ్ టెర్రర్ స్ట్రైక్. ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ ఏం చేసింది, ఇంటర్నేషనల్ బ్యాక్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సపోర్ట్తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరైతే ఆ షబీబ్ అనే గ్రూప్ వాళ్ళందరినీ అటాక్ చేస్తూ వస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ శక్తి తగ్గిపోయింది. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ లోకల్ పీపుల్ మీద ఏం చేస్తున్నారంటే గెరిల్లా వార్ టైప్లో వాళ్ళని అటాక్ చేస్తూ వస్తున్నారు అనమాట. అంటే ఇట్లా బాంబులు దాడి చేయటం, మానవ బాంబులు దాడి చేయటం. ద ఒరిజినల్ రీజనల్ ప్లాన్ వాజ్ టు ఎస్టాబ్లిష్ ఏ గవర్నమెంట్ దట్ విల్ స్టెబిలైజ్ ద కంట్రీ అండ్ టేక్ ఓవర్ ద ఫైట్ అగెన్స్ట్ టెర్రరిస్ట్. అసలు అక్కడ ఒరిజినల్ రీజన్ ఎలా ఉండాలి అంటే అక్కడ ఎలా ప్లాన్ చేయాలి అంటే ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని బాగా స్టెబిలైజ్ చేయాలి, దాన్ని బాగా బలవంతం చేసి అక్కడ ఉన్న ఫైట్ ఏదైతే జరుగుతుందో ఈ టెర్రరిస్టుల దాడిని అదే కంట్రోల్ చేసేటట్టు చూసుకోవాలి. బట్ ద సోమాలియా గవర్నమెంట్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్, ఇన్కంపిటెన్స్ అండ్ ఇన్ ఫైటింగ్. అంటే ఇప్పుడు కనుక చూసుకుంటే కనుక సోమాలియా గవర్నమెంట్ అనేది బాగా అవినీతిపరమైన గవర్నమెంట్, తర్వాత పోటీలో నిలబడలేనిది, తర్వాత యుద్ధం చేయడానికి పనికిరాని దేశంగా తయారైందనమాట అక్కడ ఉన్న గవర్నమెంట్. వైల్ షబీబ్ ఎక్స్ప్లాయిట్స్ ద చావోస్ అండ్ లాలెస్నెస్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ యాన్ ఇస్లామిక్ స్టేట్ ఫ్యాక్షన్ ఆర్ ఆన్ ద రైజ్. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ షబీబ్ అనేది బాగా ఎక్స్ప్లాయిట్ అంటే ఇలాంటి యుద్ధపూరితమైనవి, తర్వాత ఇలాంటి తప్పులు అనేవి ఎక్కువ చేస్తూ వస్తుంది, ఇలాంటి దాడులు అనేవి, తర్వాత ఇలాంటి మిలిటెంట్కి సంబంధించిన ఆ గ్రూపులను ఫామ్ చేయటం, వాళ్ళ మీద అటాకులు చేయటం, ఇలాంటివన్నీ రోజుకి పెరుగుతూ అక్కడ గొడవలు అనేవి బాగా ఘర్షణలు ఎక్కువ పెరిగిపోతున్నాయి అన్నమాట. సెక్యూరిటీ ఈజ్ లార్జ్లీ టేకెన్ కేర్ ఆఫ్ ద ఆఫ్రికన్ యూనియన్ మిషన్ ఇన్ సోమాలియా విచ్ హ్యాస్ స్టార్టెడ్ దట్ ఇట్ ప్రిపేరింగ్ ఫర్ కండిషన్ బేస్డ్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ టు ద సోమాలియా గవర్నమెంట్. యాక్చువల్గా ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో అది ఒక మిషన్ స్టార్ట్ చేసింది సోమాలియాలో. అక్కడ పరిస్థితులన్నీ చక్కబెట్టడానికి, ఆ పరిస్థితులన్నీ చక్కబెట్టిన తర్వాత ఆ దేశాన్ని వాళ్ళ యొక్క ఏదైతే ఆ సోమాలియా గవర్నమెంట్కి అప్పగించాలని చూస్తుంది. సో ఫ్రాజిల్ ఈజ్ ద సెక్యూరిటీ situation that it is doubtful whether the Somalia government could hold itself together if the international troop pull out. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఘర్షణతో కూడిన ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ని ఈ సోమాలియా గవర్నమెంట్ అనేది హ్యాండిల్ చేయగలదా? ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకైతే ఇంటర్నేషనల్ ట్రూప్స్ ఉన్నాయి, రేపు ఇంటర్నేషనల్ ట్రూప్స్ కనుక పూర్తిగా సోమాలియాకి హ్యాండిల్ చేసిపోయిన తర్వాత అది పూర్తిగా ఈ గ్రూపుల్ని కంట్రోల్ చేయగలదా? టు అరెస్ట్ ద స్లైడ్స్ ఇన్ సెక్యూరిటీ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఫైట్ గెట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ని రాకుండా చూసుకోవాలంటే గవర్నమెంటే తిరిగి తన యొక్క శక్తిని పుంజుకొని ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. ద ఆఫ్రికన్ యూనియన్ షుడ్ కంటిన్యూ టు బ్యాక్ ద గవర్నమెంట్ యాజ్ షబీబ్ పోజెస్ ఏ థ్రెట్ నాట్ జస్ట్ టు సోమాలియా గవర్నమెంట్ బట్ టు ద హోల్ రీజన్. ఇప్పుడు అక్కడ ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో ఆ ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు కూడా వీళ్ళకి సహాయ సహకారం అందిస్తూ ఉండాలి ఈ సోమాలియా వాళ్ళకి. ఎందుకంటే ఆ షబీబ్ అనేది ఒక సోమాలియాకు మాత్రమే ప్రమాదం కాదు, ఆ ఆఫ్రికన్ రీజన్ మొత్తానికి కూడా ప్రమాదాన్ని కలిగించే విధంగా ఆ సంస్థ అనేది తన యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ మన ఆర్టికల్ చూస్తే సేమ్ అండి, మళ్ళీ సిఏఏ గురించి. ఇది కూడా చాలా మంచి ఆర్టికల్ సిఏఏ గురించి. మనం ఇక్కడ ఈ సిఏఏ గురించి ఇలా ఎక్కువగా ఎప్పుడైతే మన ఆర్టికల్స్ చెప్పుకుంటూ ఉంటామో అప్పుడు మనకు సిఏఏ మీద పూర్తి మంచి పట్టు వస్తుంది అనమాట. ఒక్కసారి చూద్దాం ఈ ఆర్టికల్లోనే. ఫస్ట్ చూద్దాం, ఇట్ ఈజ్ ఎవ్రీబడీస్ కాన్స్టిట్యూషన్. అంటే ఇది ప్రతి ఒక్కరి రాజ్యాంగం, ఎవరిదో ఒక అంటే చట్టాలు చేసేవాళ్ళదో లేకపోతే లాయర్లదో జడ్జిలదో కాదు ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడిది, ప్రతి ఒక్క పౌరుడిది, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క సామాన్య పౌరుడిది, అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంది ఈ రాజ్యాంగం అని చెప్తున్నారు. The conversation that the Citizenship Act protest have evoked about the Constitution must be taken further. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏదైతే వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు అనేవన్నీ కూడా ఈ సిటిజన్షిప్ యాక్ట్ గురించి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ వాదనలన్నీ దేనికి పిలుపునిచ్చాయి అంటే కాన్స్టిట్యూషన్ మస్ట్ బి టేకెన్ ఫర్దర్. అంటే ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని తర్వాత ఈ రాజ్యాంగమే తీసుకోవాలనే చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయని
అన్నీ ఏం చేసాయి చివరికి ఏం పిలుపునిచ్చాయి అంటే రివోక్డ్ అంటే పిలుపునివ్వటం అనమాట. కాన్స్టిట్యూషన్ అనేది తన యొక్క పని చేయాలి, నెక్స్ట్ ఇంకా దాని చేతిలోనే ఉంది అని చెప్తుంది. దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మనం ఇది చాలా సింపుల్ వర్డింగ్లో ఉందండి, చాలా తక్కువ డిఫికల్టీ వర్డ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం దీంట్లో డిఫికల్టీ వర్డ్స్. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ కాన్స్టిట్యూషన్, కుల్మినేట్ క్లైమాక్స్ చివరి దశ, మెరీలీ ప్యూర్లీ హక్కు, ఫ్రెటర్నిటీ గ్రూపు సమాజము, ఇన్వొకేషన్ కాలు పిలుపు, రిక్లమేషన్ రికవరీ పునరుద్ధరణ, డిసిషన్ డిసైడింగ్ నిర్ణయాత్మక. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇన్ ఎర్లీ 1948 ద డ్రాఫ్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్ పబ్లిక్లీ అవైలబుల్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే, మన చరిత్ర కనుక చూసుకుంటే 1948లో ఏం జరిగింది అంటే భారత రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టారు. ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన చూసుకుంటే కనుక అప్పుడు ఏం చేశారంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా చేశారు. అందరికీ అందుబాటులో ఉండే అంటే రాజ్యాంగాన్ని రాసిన తర్వాత, ఈ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత కొన్నాళ్ళు దీన్ని అందరికీ అందుబాటులో ఉంచి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కానీ కొత్తగా చేయాలనే ఏమైనా ఉద్దేశం ఉంటే మీ సలహాలు సూచనలు ఇవ్వమని అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని పబ్లిష్ చేశారనమాట. ఫర్ మెనీ మంత్స్ ఫీడ్బ్యాక్ సజెషన్స్ అండ్ ప్రపోజల్స్ ఫర్ అమెండ్మెంట్స్ ప్యూర్డ్ ఇన్ ఫార్మ్స్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే కొన్ని నెలల వరకు ఏం చేశారంటే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ కానీ, అంటే ఇది ఎలా ఉంది అనే దాని ఫీడ్బ్యాక్స్ చెప్పడం కానీ, తర్వాత సజెషన్స్ దీనికి సంబంధించిన ఏదైతే సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉన్నాయా, కొత్త కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది చేయాలని చెప్పేసి కొన్ని నెలల పాటు దీన్ని అందరి ముందు పెట్టారన్నమాట. ఫ్రమ్ ప్రొవిజనల్ గవర్నమెంట్స్, లోకల్ బార్ అసోసియేషన్స్, ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అండ్ ఈవెన్ ఇండివిజువల్ సిటిజన్స్. అంటే దీంట్లో ఎవరెవరిని భాగస్వామ్యం చేశారంటే లోకల్ బార్ అసోసియేషన్ అంటే లాయర్లకు సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు, తర్వాత ఆర్గనైజ్డ్ గ్రూప్స్, కొన్ని ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఉంటాయి, బిజినెస్ గ్రూప్స్. ఆర్గనైజ్డ్ అంటే ఒక సంస్థలో కొన్ని సంస్థలు ఉంటాయి అనమాట. ఆ సంస్థలకి ఈవెన్ ఇండివిజువల్ సిటిజన్స్ కూడా, మన ఎవరైనా సిటిజన్ కూడా దానికి ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్సిడర్ దిస్ ప్రపోజల్ ఇన్ డీటెయిల్, రికార్డెడ్ ఇట్స్ రెస్పాన్సెస్ అండ్ ఆన్ మోర్ దెన్ వన్ అకేషన్ చేంజ్డ్ ద కాన్స్టిట్యూషన్ టెక్స్ట్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఈ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే ఈ ప్రపోజల్స్ అన్నింటినీ వాటిని మళ్ళీ ప్రతి ఒక్కరు ఇచ్చిన ప్రపోజల్స్ని ఆయన చదివి దాని యొక్క రెస్పాన్సెస్ ఏమైనాయో అవన్నీ రికార్డ్ చేసుకొని దాంతోపాటు చాలా అకేషన్స్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాడనమాట. ఇట్ వాజ్ ది సమ్ రివైజ్డ్ డ్రాఫ్ట్ దట్ వాజ్ డిబేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అండ్ ఈవెన్చువల్లీ బికేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా. అంటే ఇప్పుడు మనకినా చూసుకుంటే వాళ్ళు ఏదైతే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ దాని మీద ఒక ఎలాబొరేటెడ్గా ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాత ఆ చట్టం చేయడం కరెక్టా కాదా అనేది అందరూ చర్చించుకున్న తర్వాత చివరికి దీన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా ఆ చట్టాన్ని చివరికి భారత రాజ్యాంగంగా అది పరిణితి పొందిందనమాట. ఫ్రమ్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే పబ్లిక్ అనేవాళ్ళు ఎలా పార్టిసిపేట్ అయ్యారు ఈ విధానంలో చూసుకుంటే, దస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బార్న్ ఇన్ యాన్ యాక్ట్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. దిస్ పబ్లిక్ పార్టిసిపేషన్ హ్యాడ్ బిగన్ with the mass movement of the freedom struggle and culminated in a dialogue between the formers of the constitution and the ఇండియన్ పబ్లిక్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఫామ్ అయిందంటే అందరి యొక్క పబ్లిక్ పార్టిసిపేషన్, అందరి ప్రజల యొక్క కలయికతో, అంటే అందరి యొక్క వాళ్ళ యొక్క ఆమోదంతోనే ఇది పార్టిసిపేషన్, అందరి యొక్క ఆమోదంతోనే ఇది ఏర్పడింది అనమాట. అప్పుడు అసలు ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు మనకు ఆ మాస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ స్ట్రగుల్లో అందరూ పార్టిసిపేట్ చేసాం. సో అందరూ స్వాతంత్రం కోసం పోరాడు కాబట్టి అందరు రాజ్యాంగాన్ని తయారు చేసుకునే అధికారం అందరికీ ఉందని చెప్పేసి అందరినీ కామన్గా చేశారు. దీంట్లో అంటే ఈ రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగస్తులను చేశారనమాట. ఇట్ ఈస్ దిస్ హిస్టరీ దట్ గివ్స్ లైఫ్ టు దోస్ ఫార్మర్స్ words of the constitution preamble. We the people of India do hereby adopt, enact and give to ourselves this constitution. అందువల్ల ఏమైందంటే మనం ప్రియాంబుల్ కనుక మనం చదివితే, అందుకే ఇంతమంది భాగస్తులు అయ్యారు కాబట్టి, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టి మనం కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్ అనేది అంటే పీటీకి కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ స్టార్ట్ ఏమవుతుందంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేతో పదంతో స్టార్ట్ అవుతుంది. అంటే భారతదేశ ప్రజలమైన మేము అనే అక్షరాలతో మొదలై చివరికి ఏమవుతుందంటే డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే చివరికి ఏం చెప్తున్నారు, మేము ఈ రాజ్యాంగాన్ని మేమే నిర్మించుకున్నాం, మేము తయారు చేసుకున్నాం, మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి చివరి లైనింగ్ ఉంటుందన్నమాట. ఈ వార్డింగ్ రావడానికి ఉన్న చరిత్ర ఏంటంటే అది అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ వార్డింగ్ పెట్టగలిగాం, అంతేగాని ఆషామాషికి ఏం పెట్టలేదని చెప్తున్నాను అనమాట. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. అండ్ దిస్ హిస్టరీ టెల్స్ అస్ సంథింగ్ ఎల్స్. ఇది ఇంకా చాలా ఎక్కువ చెప్తుంది అనమాట. మనకి ఈ చరిత్ర అనేది ఇంకా చాలా బాగా చెప్తుంది.
ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ నెవర్ ఇంటెండెడ్ టు బీ ద సోల్ ప్రిజర్వ్ ఆఫ్ లాయర్స్ అండ్ జడ్జెస్. ఇంకా మనం దీన్ని చూసుకుంటే కనుక మన భారత రాజ్యాంగం అనేది మనకు అందరికీ కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట. ఇది ఎవరైతే లాయర్లకి జడ్జిలకి అనుకూలమైన రాజ్యాంగం అనే అవుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషనల్ డైలాగ్ who was never meant to be confined to the courtrooms and be limited to arguments framed in the formal language of law, the law of law. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడూ కూడా దానికి లిమిట్ అనేది లేదు. అంటే ఒక కోర్టు రూమ్స్లోనే దానికి ఒక లిమిట్ ఉంది, అలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమీ లేవు అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ మేర్లీ ఏ లీగల్ డాక్యుమెంట్. అంటే మనం ఇక్కడ మనం చూసుకుంటే నాట్ ఏ లీగల్ డాక్యుమెంట్ but a charter of values and principles, a vision of a free, just and equal society. అంటే ఇప్పుడు మనం ఒక కాన్స్టిట్యూషన్ ఒక లీగల్ డాక్యుమెంట్గా అంటే ఆమోదయోగ్యమైన లీగల్గా ఉన్న ఒక డాక్యుమెంట్గా చూడడానికి వీల్లేదు. ఇది ఒక ఏంటంటే చాలా వాల్యూస్, చార్టర్స్, చాలా చట్టాలు, వాల్యూస్, ప్రిన్సిపల్స్, తర్వాత విజన్ ఆఫ్ ఫ్రీ అంటే అందరూ ఫ్రీగా ఉండాలనేది, తర్వాత అందరికీ సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ సొసైటీ అనేవి అన్నీ కలగలిపిన ఒక పుస్తకం అనమాట. ఇది ఒక చార్టర్ లాంటిది అనమాట, ఒక చట్టం ఇది. అండ్ ఇట్ ఈజ్ ఏ విజన్ దట్ ఈజ్ నాట్ స్టాటిక్ ఇన్ టైమ్ బట్ సబ్జెక్ట్ టు కాన్స్టాంట్ రెన్యువల్ యాజ్ ఈచ్ జనరేషన్ డిస్కవర్ ఏ న్యూ త్రూ డిస్కషన్ అండ్ డిబేట్ ద ఫౌండింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రిపబ్లిక్. అంటే ఇప్పుడు దీనికి స్టాటిక్ నేచర్ లేదు, అంటే ఇది కాలానుగుణంగా మారే స్వభావం అయితే ఈ రాజ్యాంగానికి లేదు. కాకపోతే ఏంటంటే రాబోయే కాలానికి అనుగుణంగా దీనిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు, అంతేగాని పూర్తిగా స్టాటిక్ నేచర్ అంటే ఏంటంటే పూర్తిగా పరిణతి చెందుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ టైంను బట్టి ఇది ఇప్పుడు కూడా స్టాటిక్గా మారదు అనమాట. కాకపోతే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కొన్ని డిస్కషన్ రూపంలో, డిబేట్ల రూపంలో ఉన్న కాలానికి అనుగుణంగా దాన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయొచ్చు. అదే దాని యొక్క ప్రిన్సిపల్, ఆ రాజ్యాంగం యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ ప్రిన్సిపల్ ఏంటంటే అదే కాన్స్టిట్యూషన్ అండ్ ద సిఏఏ. ఇప్పుడు మనం కనుక రాజ్యాంగము దాంతోపాటు మనం ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రెండింటిని కనుక చూసుకుంటే ఇట్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ హ్యాస్ కమ్ టు ద ఫోర్స్ ఫ్రంట్ డ్యూరింగ్ ద రీసెంట్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఆర్ సిఏఏ 2019, ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి అండ్ ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్. ఇప్పుడు మనం కనుక ఈ కాన్స్టిట్యూషన్ గురించి మళ్ళీ మనకి ఇంత పెద్ద చర్చ ఎందుకు వచ్చిందంటే ఈ రీసెంట్ కాలంలో వచ్చిన కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో సిఏఏ 2019 కావచ్చు, తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ కావచ్చు, నేషనల్ పాపులేషన్ ఆఫ్ సిటిజన్ రిజిస్టర్ కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటే కనుక దీని యొక్క రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను, దాని యొక్క అంటే గొప్పతనాన్ని మనం మళ్ళీ గుర్తించాల్సిన లేకపోతే చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. These protests have been sounded in a diversity of registers, but an important tone has been that of the constitution. అంటే ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా దీనికి తిరుగుబాటు రావడానికి కారణం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో జనాల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు అనేవి ఏర్పడటం వల్లే ఈ కాన్స్టిట్యూషన్ ఈ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి అనమాట. కానీ మనం దీనికి వీళ్ళందరి యొక్క మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎవరైతే ఈ ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ మీద వ్యతిరేకత చూపించే వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళ మాటలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. బట్ యాన్ ఇంపార్టెంట్ టోన్ హ్యాస్ బీన్ దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలంటే దానికి ఇంపార్టెంట్ గొంతు ఎవరికి ఇవ్వాలంటే మన రాజ్యాంగానికి ఇవ్వాలి. ఇన్ గ్యాదరింగ్ అక్రాస్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ రీడ్ అవుట్ ఇన్ పబ్లిక్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఇప్పుడు అన్ని ఇలాంటి విషయాలన్నీ కనుక మనం చూస్తే కనుక మనం ఒక్కసారి మన యొక్క రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్గా ఒకసారి చదివి చూడాలి. ద ప్రియాంబుల్ ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఏ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్. మనం మామూలుగా చెప్పాలి అంటే ఈ పీఠిక అనేది అంటే లీగల్గా అంటే చట్టపరమంగా దీనికి ఏమీ ఎటువంటి కూడా రక్షణ కానీ సంరక్షణ కానీ ఏమీ లేదు. ద సిఏఏ 2019 కెనాట్ బి స్ట్రక్ డౌన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు వైలేట్ ద ప్రియాంబుల్. మనం ఈ సిఏఏ చట్టం 2019ని మనం ఎప్పుడు కూడా కొట్టేయలేం. ఎందుకని ఇది ప్రియాంబుల్ని వైలేట్ చేస్తున్నానో లేకపోతే ప్రియాంబుల్కి వ్యతిరేకంగానో విరుద్ధంగా ఉందని చెప్పేసి సిఏఏ చట్టాన్ని కొట్టేయలేం. బట్ ద ప్రియాంబుల్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దట్. కానీ ప్రియాంబుల్ అనేది మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో దానికన్నా ఎంతో గొప్పదనమాట. ఇన్ ఇట్స్ డిక్లరేషన్ ఆఫ్ యూనివర్సల్ జస్టిస్ ఆఫ్ ఈక్వాలిటీ and the fraternity, it speaks to us of the kind of country that we aspire to be. అంటే ఇప్పుడు మనకి ప్రియాంబుల్ కనుక చూసుకుంటే అంటే ఇది ప్రపంచానికి అందరికీ ఒకే రకమైన న్యాయాన్ని, సమానత్వాన్ని, తర్వాత కరెక్ట్ అయిన సంస్థలని అంటే సమాజాన్ని ఏర్పరుస్తానని
ఈ యొక్క ప్రియాంబుల్ అనేది ఏదేంటంటే ఏం ధృవీకరిస్తుందంటే రాబోయే తరాలకి మన దేశం యొక్క విధానాలు ఎలా ఉంటాయో చెప్పే ఒక ఆదర్శనీయమైన ఒక పట్టిక ఇది. Innovations of the preamble, therefore, holding the CAA to higher standard than that of the formal legal validity. అంటే ఇప్పుడు మనం కనుక ఈ ప్రియాంబుల్ గురించి మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే కనుక దీనికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా. సిఏఏకి అంటే సిఏఏ చట్టానికన్నా కానీ ఎక్కువగా మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈ సిఏఏ అంటే భారతదేశం రాబోయే తరాలకి తన యొక్క ఉద్దేశాన్ని తెలుపుతుంది. నేను మా భారతదేశ చట్టాలు ఇలా ఉంటాయని చెప్పే ఉద్దేశానికి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలన్నమాట. దే టెల్ us that this conversation is not simply about whether the CAA passes the basic minimum threshold of not being unconstitutional, but whether it is worthy of the nation that we set out to be in 1947, the ideals of our freedom struggle, and of course the values and principles that speak to us today. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ సిఏఏ చట్టం అనేది అంటే రాజ్యాంగానికి వ్యతిరేకమా, లేకపోతే దీనికి బేసిక్ ఏదైతే ఉన్నాయో కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందా లేదా, లేకపోతే ఆ టార్గెట్లు రీచ్ అయిందా లేదా, ఇవన్నీ కాకుండా అసలు మన భారతదేశంలో 1947 ఎప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో అప్పుడు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, అప్పుడున్న ఆ ఉద్దేశాలు ఏమిటి, మన భారతదేశం ఎలా ఉండాలనుకున్నాం, దానికి ఉన్న ఏదైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుందా లేదనే దాని గురించి ముందు ఎక్కువగా మనం ఆలోచించాలి. ఇన్ పబ్లిక్ ప్రొటెస్ట్ వీ ఆల్సో హియర్ రిపీటెడ్ ఇన్వొకేషన్స్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మనం కనుక పబ్లిక్గా మనం ప్రొటెస్ట్లో కనుక మనం చూస్తే ఈ వ్యతిరేకతలో అంటే ఎవరైతే పబ్లిక్గా దీని మీద వ్యతిరేకత చూపిస్తున్నారో మనం ఎక్కువగా ఏం వింటున్నాము అంటే దేని గురించి ఎక్కువగా చెప్తున్నారు అంటే ఈ సిఏ అనేది ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది. అంటే రాజ్యాంగంలో మనకు ఏదైతే ఆర్టికల్ 14 అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ఏదైతే చట్టం ఉందో దాన్ని వ్యతిరేకించే విధంగా ఈ కాన్స్టిట్యూషన్ ఉంది, ఈ చట్టం ఉంది అని చెప్తున్నారు. లీగల్లీ ద డిబేట్ అరౌండ్ ఆర్టికల్ 14 టర్న్స్ అపాన్ వెదర్ ఆర్ నాట్ ద సిఏఏ హ్యాజ్ డౌన్ ద reasonable classification, although understanding of reasonableness has evolved significantly in the Supreme Court of India jurisprudence over the last few years. మనం ఇప్పుడు కనుక చూసుకుంటే దీనికి అంటే ఈ రాజ్యాంగ ఆర్టికల్ 14 వైలేట్ చేస్తా అనే దానికన్నా దీనికి రాజ్యాంగబద్ధ వరకు ఎంతవరకు ఉంది, రీజనబుల్నెస్ అనేది ఎంతవరకు ఉంది అనే దాని మీద మనం ఎక్కువ చూడాలి. కొన్నాళ్ళుగా సుప్రీంకోర్టులు కూడా వీటి గురించి ఎక్కువగా చర్చిస్తూ వస్తూ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ of course a powerful argument of why the CAA face the test of reasonable classification. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మనకు అందరిలో ఉన్న పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గట్టి వాదన ఏంటి అంటే అసలు సిఏఏ అనేది ఎందుకు ఫెయిల్ అయింది అంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ అనే దాంట్లో ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఒక రీజన్ ఉండాలి. ఏదైనా ఒక క్లాసిఫైడ్ చేయాలి అంటే ఒక రీజనబుల్గా మనం ఒక క్లాసిఫికేషన్ ఇవ్వాలి. అలా రీజనబుల్గా సిఏఏ అనేది క్లాసిఫికేషన్ ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తున్నారు. హౌఎవర్ ఆర్టికల్ 14 with its majestic promise of equality before the law to all persons is about much more than formal legal doctrine. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆర్టికల్ 14 అనేది ఏం చెప్తుందంటే అది ఒక మెజెస్టిక్ సూపర్ పవర్ అనమాట. ఈ ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది అందరికీ ప్రపంచంలోని అందరికీ వర్తిస్తుంది. అది అనేది చాలా ఇప్పుడు మనం తయారు చేసిన ఈ డాక్యుమెంట్ కన్నా చాలా పవర్ఫుల్. ఈ సిఏఏ చట్టం కన్నా ఆ వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ ఇండీడ్. వాస్తవంగా దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఇండీడ్ అంటే వాస్తవంగానండి. అంటే దీన్ని ఎవరు రికగ్నైజ్ చేశారంటే సుప్రీంకోర్టే చెప్పింది ఆ యొక్క పదానికి ఉన్న వాల్యూని, అంటే ఆర్టికల్ 14 ఉన్న వాల్యూని సుప్రీంకోర్టే ఎన్నోసార్లు చెప్పిందనమాట తన తీర్పుల్లో. యాజ్ ఎర్లీ యాజ్ 1952 వైల్ కన్సిడరింగ్ అన్ ఆర్టికల్ 14 ఆర్గ్యుమెంట్ జస్టిస్ వివిఎన్ బోస్ ఆస్క్డ్ వెదర్ ద collective conscience of a sovereign democratic republic can regard a disputed law as the sort of substantially equal treatment which man of resolute minds and unbiased view can regard as right and proper in a democracy of the kind we have proclaimed ourselves to be. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఏదైతే ఈ 1952లో ఒక తీర్పు అనేది ఇచ్చారు. ఎవరు వివిఎన్ బోస్ అనే ఒక జడ్జి అని ఏం చేశాడంటే ఒక తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పులో ఏం చెప్పాడు అంటే
అసలు ఆ సావర్నిటీ డాక్యుమెంట్ ఏదే డెమోక్రటిక్ అనే పదాలకి అంటే ఈ రిపబ్లిక్ అనే వాటి విషయాలను గురించి మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఆ రైట్ టు ఈక్వాలిటీ అనేది, తర్వాత అందరికీ సమానమైన హక్కుని ఇవ్వడం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తీర్పు చెప్పాడనమాట. యాజ్ జస్టిస్ బోస్ రియలైజ్డ్ all these years ago, debates around equality cannot evade deeper questions about the nature of our democracy and what it means for human beings to be treated justly and fairly. అంటే ఇప్పుడు మనం కనుక ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన ఏం చెప్పాడంటే, మనం దీని గురించి ఎక్కువగా డిబేట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, వాదనలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈక్వాలిటీ గురించి అనేది అందరు హ్యూమన్స్ని అనేది వాళ్ళని ఒకే రకంగా జస్ట్ ఒకేలాగా కరెక్ట్గా సమానంగా చూడటమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆల్రెడీ చెప్పాడు. అండ్ దీస్ ఆర్ నాట్ డిబేట్స్ దట్ కెన్ బి సెటిల్డ్ ఇన్ కోర్ట్ రూమ్స్ బట్ రేదర్ ఇన్ ఎండ్యూరింగ్ పబ్లిక్ కన్వర్జేషన్స్ బిట్వీన్ సిటిజన్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇలాంటి డిబేట్స్ అన్నీ కూడా కోర్ట్ రూమ్లోనే మాత్రమే జరగకూడదు. ఈ పబ్లిక్ ప్లేసుల్లో పబ్లిక్ కన్వర్జేషన్స్ ఏవైతే జరుగుతాయో, ఏవైతే మాటలు జరుగుతాయో సిటిజన్స్ మధ్య అంటే ప్రజల మధ్య జరిగే మాటల్లో కూడా ఇలాంటివి అనేవి ప్రతిధ్వనిచ్చే విధంగా ఉండాలి. యాజ్ జవహర్లాల్ నెహ్రూ సెడ్ ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్, వాట్స్ ఆర్ మ్యాజిక్ థింగ్స్. అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడు అంటే, ఈ రాజ్యాంగాన్ని రచించే ముందు ఆయన ఒక కొన్ని అంటే దీని గురించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసే దాని గురించి ఫ్రేమ్వర్క్ గురించి ఈ ఫ్రేమింగ్ గురించి కొన్ని మాటలు మాట్లాడు. వాట్స్ ఆర్ మ్యాజిక్ థింగ్స్ బట్ ఈవెన్ ద మ్యాజిక్ ఆఫ్ ద వర్డ్స్ సమ్టైమ్స్ కెనాట్ కన్వే ద మ్యాజిక్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్. అంటే వర్డ్స్ అనేవి మ్యాజిక్ థింగ్స్ అనమాట. అంటే ఒక మ్యాజిక్ చేయగలవు, అంటే ఎటువంటి మాయాజాలాన్ని అయినా కానీ మనం మాటల రూపంలో చిత్రీకరించవచ్చు. కానీ బట్ ఈవెన్ ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్ అంటే ఈ మాటల మాయాజాలను ఉపయోగించి సమ్టైమ్స్ కెనాట్ కన్వే ద మ్యాజిక్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్. అంటే ఈ మాటలను ఉపయోగించి మానవుల యొక్క మానవతా దృక్పథాన్ని ఏదైతే ఆ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ మాయాజాలాన్ని మనం చేయలేము. అంటే ఆ మానవులకు అందరికీ ఉపయోగపడే విధానమైన చట్టాలు మనం చేయడం అనేది అంత ఈజీ ఏం కాదని చెప్పుకుంటూ వచ్చాడు. దెన్ టేక్స్ అస్ బియాండ్ ద వర్డ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ మనం ఇది కనుక ఈ మాటలను ఏం చేయాలంటే మనం రాజ్యాంగానికి అతీతంగా ఈ మాటలు మనం తీసుకున్నప్పుడు అండ్ ద హిస్టారికల్ బ్యాగేజ్ దే క్యారీ ఆఫ్టర్ ఏ ఫ్యూ డికేడ్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆస్క్ us about the magic of the human spirit that gave them their place in the constitutional text. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనము ఏదైతే ఈ మన హిస్టారికల్గా చూసుకుంటే కనుక దీని మీద ఇంటర్ప్రిటేషన్ జరిగినాయి. జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అంటే న్యాయపరమైన కొన్ని విశ్లేషణ జరిగిందనమాట. ఏది మనం చెప్పిన జవహర్లాల్ చెప్పిన ఈ విషయం గురించి మ్యాజిక్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ అనే దాని గురించి చెప్తూ ఏం చెప్పారు అంటే, దట్ గివ్ దెమ్ ద ప్లేస్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్లో ఒక వివరణ ఇచ్చారు ఈ మ్యాజిక్ ఆఫ్ ద స్పిరిట్ అనే హ్యూమన్ స్పిరిట్ అనే దాని గురించి. బియాండ్ ద కోర్ట్ రూమ్స్ కాకుండా అంటే ఇప్పుడు మనకు చట్టాలన్నీ కూడా మన కోర్ట్ రూమ్లోనే వాటి యొక్క ఫైనల్ అనేది తేలిపోద్ది అనమాట. అంటే కోర్ట్ రూమ్లో కాకుండా బయట జరగాల. ఇట్ ఈజ్ ఇన్ దిస్ సెన్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ అండ్ దట్ ద ఆన్గోయింగ్ ప్రొటెస్ట్ కెన్ బి బెస్ట్ అండర్స్టూడ్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ రిక్లమేషన్. అంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ కనుక చూసుకుంటే అది ఎవరికో ఒకళ్ళకి చెందింది కాదు, ప్రతి ఒక్కరికి చెందిందనమాట. సో దీని గురించి మనం వ్యతిరేకంగా కానీ లేకపోతే దీనికి వ్యతిరేకంగా పోరాడటం కానీ లేకపోతే దీని వ్యతిరేకత అనేది మనం ప్రదర్శించడం అనేది కరెక్టే. వన్ ఈజ్ రిమైండెడ్ ఆఫ్ ఫేమస్ హిస్టారికల్ స్టోరీ ఇన్ ద 1930s. యాంటీ-స్లేవరీ యాక్టివిస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్ మేడ్ ఏ రిమార్కబుల్ క్లెయిమ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనం ఒక పాత చరిత్రను ఒకదాన్ని చూసుకుంటే ఒక కథను చూసుకుంటే కనుక 1837లో యూఎస్లో ఏం జరిగింది అంటే స్లావరీకి అంటే బానిసత్వానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు అనేది జరిగిందనమాట. దాని వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు జరిగినాయి. దే ఆర్గ్డ్ దట్ స్లేవరీ వాజ్ ప్రొహిబిటెడ్ బై అమెరికన్ కాన్స్టిట్యూషన్ which had been born in a moment of revolutionary struggle against an oppressive power. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే ఏదైతే ఉందో ఈ స్లేవరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అంటే ఒక అంత పెద్ద దేశం కూడా తల వంచి చివరికి ఏం చేసిందంటే దాన్ని పూర్తిగా అబాలిష్ చేసింది, ఆ స్లేవరీ అనేది తీసేసింది అనమాట. అండ్ దే మేడ్ దిస్ క్లెయిమ్ ఇన్ ద teeth of the deeply hostile Supreme Court, which would soon proclaim that slavery was on the contrary written into the American Constitution. అంటే ఈ చివరికి ఏమైంది అంటే ఈ గొడవంతా కూడా సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఆ సుప్రీంకోర్టు చెప్పిన విధానం ప్రకారం ఏం చేసిందంటే
దీని గురించి ఈ స్లేవరీ గురించి సుప్రీంకోర్టు అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్ చర్యను తీసుకుందనమాట. బట్ ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విత్ ఇట్స్ రింగింగ్ invocations of universal values that allowed the American abolitionists the space to make that arguments in the first place. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ అందం ఎక్కడ ఉంది అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ చట్టాన్ని రద్దు చేసిన వాళ్ళే దాని గురించి ఒక మంచి మంచి ఆర్గ్యుమెంట్స్ చేశారనమాట. అంటే దాంట్లో ఉన్న ఈ ఆర్గ్యుమెంట్స్ని ఎక్కువగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే ప్రజల యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఆ చట్టాన్ని రద్దు చేశారనమాట. అదే దీంట్లో ఉన్న అందం. అంతేగాని ఆ చట్టానికి ఎక్కువ విలువ ఇవ్వలేదు. అక్కడ ఉన్న ప్రజల వ్యతిరేకతను ఉద్దేశించుకొని ఆ చట్టాన్ని రద్దు చేశారు. అండ్ వైల్ దే వుడ్ బి రీబఫ్ బై ఏ జ్యుడిషియరీ దట్ వాజ్ ఎట్ ద టైమ్ కమిటెడ్ టు అప్హోల్డింగ్ స్లేవరీ, ఇట్ వాజ్ దేర్ humanitarian and egalitarian vision that eventually trumped after a few decades and was formally written into the constitution. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏమైంది అంటే అక్కడ ఆ జ్యుడిషియరీ కూడా దీని మీద కొన్ని చట్టాలు చేసుకుంటూ రావడం వల్ల ఏమైంది అంటే ఆ స్లేవరీ అనే దాన్ని తీసి పక్కన పడేశారు. ఆ స్లేవరీ అనేది ఉండకూడదు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమనిటేరియన్ అంటే మానవతా దృక్పథం ఒకటి, తర్వాత అంత పెద్ద ఈగలిటేరియన్ అంటే ఒక పెద్ద సైజులో ఉన్నదన్నమాట. ఆ ఈగలిటేరియన్ అంటే రాబోయే కాలంలో ఒక పెద్ద విజన్, గొప్ప విజన్తోనే మాత్రమే వాళ్ళు ఏం చేశారంటే ఈ చట్టంలో విజయం సాధించారనమాట. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే ఇలాంటి కాన్స్టిట్యూషన్లోకి ఇలాంటి చట్టాన్ని పొందుపరిచారు. ఏ సెంచరీ అండ్ హాఫ్ లేటర్ హిస్టరీ హ్యాస్ గివెన్ ఇట్స్ డిసిసివ్ వర్డిక్ట్. అంటే 1.5 శతాబ్దాల తర్వాత మళ్ళీ చరిత్ర అనేది ఇలాంటి పరిపూర్ణాత్మకమైన పూర్తి ఒక నిర్ణయాత్మకమైన తీర్పుని ఇచ్చిందనమాట. అంటే డెసిసివ్ అంటే నిర్ణయాత్మక అని. ద అబాలిషనిస్ట్స్ ఆర్ రైట్ అంటే ఆ చట్టాన్ని రద్దు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్ అనమాట. ద సుప్రీం కోర్ట్ గాట్ ఇట్ రాంగ్ అంటే ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తప్పు చేసింది. అంటే ఆ సుప్రీంకోర్టు అనేది దానికి వ్యతిరేకంగా చెప్పింది అనమాట. ఆ అబాలిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిందే రైట్. అండ్ క్లోజర్ హోమ్ వీ హ్యావ్ ద ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద LGBTQ+ community whose determined protest and activism after a crucial judgment helped the Indian Supreme Court correct its own error and finally decriminalize same-sex relation in 2018. ఇప్పుడు మనం కనుక ఇది ఇందాకలా అమెరికాను ఉద్దేశించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు మన ఇండియాలోని ఉద్దేశించి కనుక మనం చూసుకుంటే కనుక మనలోనే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏది LGBTQ అండి. LGBT అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్లు, క్వీర్, ఈ 5 అనమాట. వీళ్ళకి సంబంధించి ఒక సుప్రీంకోర్టు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ కౌశల్ అనే జడ్జిమెంట్ అనే ఒకటి ఇచ్చారు. దాని తర్వాత ఏం చేసిందంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఆ జడ్జిమెంట్ తప్పు అని చెప్పేసి మళ్ళీ తన తప్పును తనే సరిదిద్దుకొని 2018లో ఏం చెప్పిందంటే సేమ్-సెక్స్ రిలేషన్ అనేది తప్పు కాదు, అంటే అది చట్ట వ్యతిరేకం కాదని చెప్పేసి ఒక తీర్పునిచ్చింది. ది స్టోరీస్ టెల్ us that while different institution can take a different view about what the constitution says, no one institution exercises a monopoly over constitutional truth of wisdom. అంటే ఇప్పుడు మనం కనుక ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కనుక చూసుకుంటే అంటే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అనేవి అంటే రకరకాల సంస్థలు ఈ కాన్స్టిట్యూషన్ రకరకాలుగా డిఫైన్ చేయొచ్చు, రకరకాలుగా అర్థాలు చెప్పొచ్చు అనమాట. అంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా దీని మీద సర్వాధికారం మోనోపలి అనేది లేదు. సర్వాధికారం అంటే దాని మీద మోనోపలి అనేది మాత్రం ఉండదు, సర్వాధికారం అనేది. కానీ ఈ కాన్స్టిట్యూషన్ ట్రూత్ విజ్డమ్ మాత్రం ఎవరికి కూడా మోనోపలి అనేది ఉండదు. అండ్ దిస్ ఈజ్ వై ఇట్ ఈజ్ సో వైటల్ ఫర్ కాన్స్టిట్యూషనలిజం టు ఎగ్జిస్ట్ లైవ్ అండ్ థ్రైవ్ అవుట్ సైడ్ ద డొమైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇది చాలా ప్రాణావశ్యకం. వైటల్ అంటే ప్రాణావశ్యకమైన అని అర్థం. ఇప్పుడు ఇది చాలా కాన్స్టిట్యూషన్ అనేది ఒక శ్వాస లాంటిది అనమాట, ఒక ప్రాణావశ్యకమైన ఆక్సిజన్ లాంటిది చెప్పాలంటే. ఎందుకని బయట ఏ యొక్క ఫోర్సెస్ యొక్క వాటి యొక్క ప్రభావం కానీ ఏ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రభావం అనేది ఈ కాన్స్టిట్యూషన్ మీద ఉండదు. ద CAA protests have shown us what a dynamic and evolving conversation about the constitution and about constitutional values can look like. అంటే ఇప్పుడు మనం కనుక ఈ CAAకి వ్యతిరేకంగా జరిగే ఏదైతే ఈ ఉద్యమం ఉందో ఈ ఉద్యమం అనేది అంటే కాన్స్టిట్యూషన్ గురించి కొన్ని సంభాషణలు అనేవి జరుగుతున్నాయి, కొన్ని డిస్కషన్లు అనేవి జరుగుతున్నాయి. అంటే ఈ రాజ్యాంగపరమైన వాల్యూస్ గురించి దానికి సంబంధించిన వాటి గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. ఇట్ ఈస్ ఫర్ అస్ నౌ టు టేక్ దిస్ కన్వర్జేషన్ ఫర్దర్. అంటే ఇప్పుడు మనం పని అన్నమాట ఏం చేయాలా, ఈ కన్వర్జేషన్ అనే దాన్ని ఏదైతే మన ఈ చర్చలు అనేవి ఇంకా ముందు కొనసాగించాలా. రెస్పాన్సెస్ టు ద ప్రొటెస్ట్ హ్యావ్ టేకెన్ మెనీ ఫార్మ్స్. అంటే ఈ ప్రొటెస్ట్లో వచ్చే నిర్ణయాలు అనేవి మనం ఎన్నో రకాలుగా మనం తీసుకోవచ్చు. వన్ ఆఫ్ కోర్స్ హ్యాస్ బీన్ ఏ
full-blooded defense of the CAA and the NPR and the NRC on their merits. అంటే మనం వీటన్నిటిని కూడా పూర్తిగా రకరకాలుగా తీసుకోవచ్చు ఈ మూడింటి మీద వ్యతిరేకతని. బట్ దే హ్యాస్ బీన్ అనదర్ రెస్పాన్స్ దట్ బికాస్ ద కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ టు ద CAA ఈజ్ సబ్ జుడిస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ దేర్ ఈజ్ నో సెన్స్ ఇన్ ప్రొటెస్టింగ్. అంటే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే కనుక ఈ CAA అనేది కనుక మనకు కోర్టులో కనుక ఇది అనేది తప్పు అని కనుక తేలితే కనుక ఇప్పుడు మనకు ఈ ప్రొటెస్ట్ అంటే ఈ తిరుగుబాట్లు చేయాల్సిన అవసరమే ఉండదు. ద సుప్రీం కోర్ట్ విల్ డిసైడ్ ద కేస్ ఆన్ వే ఆన్ అనదర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ సుప్రీంకోర్టు అనేది దీన్ని ఒక రకంగా కానీ లేకపోతే రకరకాలుగా కానీ దీన్ని పూర్తిగా డిసైడ్ చేయొచ్చు అనమాట. బట్ దిస్ ఆర్గ్యుమెంట్ యాజ్ వీ హ్యావ్ సీన్ మిస్అండర్స్టాండ్స్ ద హిస్టరీ దట్ కల్మినేటెడ్ ఇన్ ద framing of the constitution and indeed misunderstanding the nature of the constitution itself. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు అన్నీ కదా మన ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసిన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని తప్పు పట్టించే విధంగా అంటే దాన్ని తప్పు అనుకునే విధంగా ఆ ఫ్రేమింగ్ అనేది తప్పు అన్నట్టుగా లేకపోతే వాస్తవానికి ఏంటంటే ఎలా కనబడుతుందంటే ఆ నేచర్ ఆ కాన్స్టిట్యూషన్ యొక్క రాజ్యాంగం యొక్క ఏదైతే దాని విధానం ఉందో అదే తప్పు అనే విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. వాట్ ఈజ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఏ నేరో క్వశ్చన్. డస్ ద CAA మీట్ ద మినిమం థ్రెషోల్డ్ దట్ క్వాలిఫైస్ ఇట్ టు బి ఏ వ్యాలిడిటీ ఎనాక్టెడ్ లా టు దట్ ద కోర్ట్ విల్ గివ్ ఏ నేరో ఆన్సర్ ఎస్ ఆర్ నో. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు ముందు ఈ క్వశ్చన్ అనేది ఉంది. ఈ సుప్రీంకోర్టు అనేది ఈ CAAని అంటే ఒక మినిమం థ్రెషోల్డ్ దట్ క్వాలిటీ అంటే దీంట్లో చాలా తక్కువ వాల్యూస్ ఉన్నాయి అంటే అందరికీ సరిపోయిన చట్టం కాదు ఇది కొంతమందిని ఉద్దేశించే చట్టం అనేది అవునా కాదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుందన్నమాట. వాట్ ఎవర్ దట్ ఆన్సర్ విల్ బీ ఇట్ డస్ నాట్ ఈవెన్ బిగిన్ ఇన్ ఎగ్జాస్ట్ ద రేంజ్ ద స్కోప్ అండ్ ద షీర్ డైవర్సిటీ ఆఫ్ ద కన్వర్జేషన్స్ దట్ వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏం జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ డిస్కషన్ అన్నీ కూడా ఏమైందంటే ఇప్పుడు ప్రాదేశికంగా ఉన్న ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగంలో ఉన్న సిద్ధాంతాలను దాన్ని వ్యతిరేకించే విధంగా కానీ లేకపోతే ఈ కన్వర్జేషన్ అంటే ఈ చర్చల యొక్క చివరి ఫలితం అనేది ఆ చట్టం మీద లేకుండా గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఇది ఏదైతే ఈ డిస్కషన్ అనేది ఆ రాబోయే యొక్క తీర్పు మీద ప్రభావం చూపకూడదు అంటున్నారు. వాట్ ద కోర్ట్ విల్ బీ వెన్ ఇట్ హియర్స్ అండ్ డిసైడ్స్ ద కేస్ ఈజ్ డిక్లేర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక కోర్టు ఎవరికి ఏదైతే చెప్తుందో ఏది వింటుందో ఏది చివరికి డిసైడ్ చేస్తుందో అదే చివరికి చట్టంగా మారే అవకాశం ఉంది. దట్ డిక్లరేషన్ హౌ ఎవర్ విల్ బీ ఏ లీగల్ వన్. అంటే ఇప్పుడు ఆ డిక్లరేషన్ ఏదైతే ఉందో అదే ఒక చట్టంగా మారే అవకాశం ఉంది. ద సిటిజన్షిప్ యాక్ట్ విల్ స్టే ఆర్ ఇట్ విల్ గో. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డిసిషన్ మీదే ఈ CAA చట్టం అంటే సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉండాలా పోవాలా అనేది డిసైడ్ చేస్తామట. బట్ వెదర్ ఇట్ స్టేస్ ఆర్ గోస్ ద కాన్స్టిట్యూషన్ విల్ రిమైన్. అంటే అది ఉన్నా లేకపోయినా ఆ చట్టం రద్దు కాకపోయినా కానీ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎవ్రీబడీస్ కాన్స్టిట్యూషన్. ఈ చట్టం ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరిది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే అండి ఇది యాక్చువల్గా ఎకానమీకి సంబంధించింది అనమాట. అంటే మనం ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ప్రైవేటైజేషన్ చేయాలని చూశారు. పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో అంటే ఆయిల్ కంపెనీస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారంటే అమ్మేయాలని చూస్తున్నాను అనమాట. అంటే ఈ పబ్లిక్ సెక్టర్ వాటిని అమ్మేయటం అనేది కరెక్టా కాదా ఆ జస్టిఫికేషన్ గురించి సంబంధించిన ఆర్టికల్ అండి చాలా సింపుల్ వాడికిలో ఉంది. మీరు ఒకసారి చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.